यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। ओम ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం సుస్వాగతం. ఇది అరగంట అవుతుంది. ఈ అరగంట ఇది 15 నిమిషాలు ఇక్కడ 15 నిమిషాలు అక్కడ, మరి చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి తొందరగా ముగిస్తే ఇంకా బాగుంటుంది. 5 నిమిషాల వరకు చేయడానికి ప్రయత్నించండి. ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే. ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళ్తే బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణము 17 అయిపోయింది. ఇప్పుడు 18. ప్రాణస్య ప్రాణం ఉత చక్షుషశ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రం మనసో ఏ మనో విదుః తే నిచిక్యుర్ బ్రహ్మ పురాణం అగ్ర్యం. ప్రాణస్య ప్రాణం 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 ఉత చక్షుశ్చక్షురుత శ్రోత్రస్య శ్రోత్రముత మనసో ఏ మనో విదుః. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఆత్మ పరిశీలన ప్రకరణంలో నేను నువ్వు ప్రకృతి, నేను నువ్వు ప్రకృతి అని అంటే ఆధ్యాత్మిక, మనం ఇప్పుడు సువర్చలమ్మ గారు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితిని మనం వ్యక్తపరచగలగాలి. ఉపాసనలో కూర్చున్నప్పుడు అక్కడ దేహం కేవలం నిమిత్తం. మనం పరుచుకున్న ఆసనం ఏ రకంగానో ఈ కూర్చోబెట్టిన దేహం ఆ మాదిరి. ఈ దేహంలో దేహి తన స్వరూపాన్ని పసిగట్టడం, మాట్లాడడం, వీటన్నింటినీ చేయడం. ప్రాణస్య ప్రాణం, ఈ ప్రాణం ఎవరు తీసుకుంటున్నారు అనేటువంటిది అభిప్రాయం. ఈ దేహంలో కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి కుర్చీలో కూర్చున్నటువంటిది స్త్రీ పురుష వ్యక్తిత్వము. ఈ దేహంలో కూర్చున్నటువంటిది నేను అనే ఆత్మ యొక్క వ్యక్తిత్వం. మరియు పరమాత్మ, మునిగారు ఏమంటున్నారంటే పరమాత్మ కూడా కాదు, పరమాత్మ ఉంటేనే మనం ఉన్నాము. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారంటే నేను ఉంటాను, మా తమ్ముడు ఉంటాడు, మా నాన్న కూడా ఉంటాడు. అంటే ఏమన్నట్టు నాన్న కూడా ఉంటాడు అని అంటే ముగ్గురు ఉండవలసిన వాళ్ళే, కానీ కూడా అంటే అది భాష అలా రావాలి. నాన్న కూడా ఉంటాడు, దేవుడు కూడా ఉంటాడు అని అంటే దేవుడు లేకుండా కూడా ఉండగలుగుతారు అనేటువంటిది ఒక సందేశం వెళ్తుంది. అందుకని అటువంటి దానికి అవకాశం ఇవ్వకూడదు. ప్రాణస్య ప్రాణం, ఈ శ్వాస తీసుకునేటువంటిది ఎవరు? చక్షు, ఈ చక్షువులతోటి చూస్తున్నది ఎవరు? ఈ కళ్ళద్దాలు పెట్టుకున్నారు శ్యామలయ్య గారు. ఆ కళ్ళద్దాలతో చూస్తున్నది ఎవరు అడుగుతున్నాడు ఇక్కడ. ఇది పసిగట్టాలి. కళ్ళద్దాలతో చూస్తున్నది ఎవరు? ఈ ముక్కుతో శ్వాస పీల్చుకుంటున్నది ఎవరు? ఈ చెవులతో వింటున్నది ఎవరు? ఇది ఎప్పుడైతే పసిగట్టడం వస్తుంటుంటుందో ఇదంతా ఆత్మ సాక్షాత్కారానికి నాంది. అందు గురించి ఈ ఆత్మ సాక్షాత్కారం అంటే, ఆత్మ అంటే ఇంకా ఒక ఉనికి, ఒక రూపం, ఒక దృశ్యం, ఒక ఆకృతి లాంటిది ఏమీ ఉండదు. ఏంటంటే మాయా స్వరూపం. భగవంతుడు ఈ రకంగా వ్యవస్థ చేశాడు కాబట్టి దీంట్లో మాయా స్వరూపం అంటే కనబడని స్వరూపాన్ని వ్యవహారం ద్వారా అభివ్యక్తపరుస్తూ చూపిస్తున్నాడు.
ఈ వ్యవహారం ద్వారా. భగవంతుడికి ఈ వ్యవహారం కూడా లేదు. భగవంతుడికి ఈ వ్యవహారం కూడా లేదు. ఏ వ్యవహారము? ఈ కళ్ళతో చూసేది, చెవులతో వినేటువంటిది, చేతులతో చేసేటువంటిది, కాళ్ళతో నడిచేటువంటిది, దేహంతో ప్రత్యక్షమయ్యేటువంటిది, సాక్షాత్తుగా కనబడేటువంటిది. ఈ సంకేతం భగవంతుడికి లేదు. భగవంతుడు అంతకంటే కూడా సూక్ష్మము అనేటువంటిది రహస్యం. ఇవన్నీ మనసో ఏ మనోవిధు, ఎవరైతే మనసు ద్వారా ఇవన్నింటిని పసిగడుతూ మనస్సును కూడా, ఈ మననం చేసేదెవరు, ఈ బుద్ధితో ఆలోచించేదెవరు, ఎవరిది ఈ బుద్ధి, ఎవరిది ఈ మనస్సు, ఎవరిది ఈ ఆలోచన, ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరికి వేడి తగిలింది, ఎవరికి ఈ గుచ్చుకున్నప్పుడు బాధ కలిగింది, ఎవరికి ఈ తృప్తి కలిగింది, ఎవరు గమనించలేకపోయాను. వరలక్ష్మి గారు అంటున్నారు, తప్పుడు భావం సందేశం చెప్తున్నారు. ఏంటంటే దొడ్డికి పోయి వచ్చిన తర్వాత మల విసర్జన చేసి వచ్చిన తర్వాత తృప్తి పడతారు. వేసి వచ్చిన తర్వాత తృప్తి పడతారు కాదు. వేగము, ఇప్పుడు ముక్కు చీదుతుండగానే మంచి శ్వాస రాగానే ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంటుంటది. అపానవాయువు వదిలిన తర్వాత శరీరం ప్రశాంతంగా మల విసర్జన చేస్తుండగానే. అందుకే ఈ యొక్క మరుగుదొడ్డికి మనమేమో మరుగుదొడ్డి అంటుంటాం, కొంతమంది ఏమంటారు అంటే విజ్ఞాన మందిరం అంటుంటారు దాన్ని. ఎందుకు అని అంటే దొడ్డికి సాప్ అయిపోగానే మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. అందు గురించి అవుతుండగానే, తింటుండగానే తృప్తి. ఇది ఈ తిన్న తర్వాత తృప్తి కాదు, తింటుండగానే తృప్తి. అర్థమవుతుంది కదా. అందుకే దయానంద సరస్వతి అక్కడ చెప్పినటువంటి సమర్పణంలో చెప్పినటువంటిది ఏంటంటే, ఈ జప ఉపాసనాది కర్మలను చేస్తున్నటువంటి మేము ధర్మార్థ కామోక్షల సిద్ధిని వెంటనే ప్రాప్తించుకుందుముగాక, ప్రాప్తించినట్లు అనుగ్రహించుముగాక అని పరమాత్మతో ప్రార్థించేటువంటి. ఏదో తెలియలేదు ఆచార్య, ఒకసారి చెప్పండి ఏం తప్పు. ఇప్పుడు తృప్తి అనేటువంటిది కర్మ చేసిన తర్వాత పొందుతుంటారని చెప్పేసి అంటున్నారు. కర్మ చేసే తర్వాత కాదు, కర్మ చేస్తూనే తృప్తి పడడం, తింటూనే తృప్తి పడడం, విసర్జన చేస్తూనే తృప్తి పడడం, పని చేయడానికి వెళ్ళి పని ముగించుకుంటూ చేస్తూనే తృప్తితో తిరిగి రావడం. తిరిగి వచ్చిన తర్వాత తృప్తి పడడం కాదు. మీరు తిరిగి వచ్చిన తర్వాత తృప్తి పడడం అన్నారు, అది సరైనటువంటిది కాదు. ఇప్పుడు పని అవుతూ ఉంటుంటే చేస్తున్నప్పుడే పని సఫలంగా అవుతున్నట్టయితే, మనం అనుకున్నట్టుగా అవుతున్నట్టయితే ఉత్సాహం అక్కడ వేస్తుంటుందా, లేదంటే అక్కడ పని ముగించుకొని వచ్చి ఇంట్లోకి వచ్చి ఉత్సాహపడతాం? వరలక్ష్మి గారు అర్థమవుతుందా? ఓం ఆచార్యజీ, కొన్ని మూత్రశాలల్లో అక్కడ ఎక్కడైతే పెన్ను పెన్సిల్ పెడతారంటే అక్కడనే ఆలోచనలు వచ్చినప్పుడు అక్కడనే రాయనికి, అమెరికాలో అటువంటి స్థలాల్లో. అది అది వినడం కాదు. ఒక అతను అయితే ఏం చేసిందంటే, చెరువు కట్ట మీదకి విసర్జనకి పోయి ఆ కట్టకు విసర్జన చేస్తూ కవిత్వం రాసుకుంటూ పోయి ఎంతో దూరం వెళ్ళిపోయినట్టు. అంటే ఎవరతను, అది పేరు గుర్తొస్తలేదు. అది ఏంటంటే అట్లా వారి మనసులో వచ్చినటువంటి భావజాలాన్ని అప్పుడే దానికి రూపకల్పన చేసి ఇతరుల ముందు పెడుతున్నాడు ఆ రకంగా. అందుకని చేస్తున్నప్పుడే, ఇప్పుడు వంట చేస్తారు కదా వరలక్ష్మి అమ్మ గారు, వంట చేసేటప్పుడు తృప్తిగా ఇష్టపూర్వకంగా చేస్తారా, చేసిన తర్వాత తిన్న తర్వాత ఇష్టపడి తృప్తి పడతారా? చేస్తుండగానే అవుతుంటుంటది. అదే ఇక్కడ ఈ శ్వాస తీసుకుంటున్నది, వదులుతున్నది. ఈ శ్వాస తీసుకుంటున్నది ఎవరు? ఈ కళ్ళతో చూస్తున్నది ఎవరు? చూసేటప్పుడు పసిగట్టడం వస్తుందా, లేదంటే చూసిన తర్వాతనా? చూస్తుంటేనే ఎదుటిది అర్థమైపోతుంది కదా. చూస్తుంటేనే, తింటుంటేనే, కొడుతుంటేనే ఏడవడం, గుచ్చుకుంటూనే బాధపడడం, కాలుతుంటేనే ఇబ్బంది పడడం,
విజయలక్ష్మి గారు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్య పాఠం చెప్పేటప్పుడు మనకు అర్థమవుతున్నప్పుడు సంతోషం కలుగుతుంది, ఆత్మతృప్తి కలుగుతుంది. అర్థం కానప్పుడు అదే అర్థం కాలేదని బాధ కలుగుతుంది. ఇప్పుడే మనసో ఏ మనోవిదుహు, ఎవరైతే ఇవన్నీ మానసికంగా ఆలోచించి తెలుసుకుంటూ ఉంటారో తే నిచిక్యురు బ్రహ్మ పురాణం అగ్ర్యం, వీటన్నింటికి సూత్రధారి అయినటువంటి బ్రహ్మ అంటే పరమాత్మ ఈ వ్యవస్థ చేసిన వాడు. దేహమును, ఈ యొక్క కళ్ళను, ఈ యొక్క కళ్ళలో ఉండేటువంటి కళ్ళు ఉండగానే సరిపోదు, కళ్ళకు చూసేటువంటి సామర్థ్యం ఉండాలి. అందుకే బల్బు తెచ్చిపెట్టుకోగానే సరిపోదు, కరెంటు కూడా సప్లై కావాలి. ఆ కరెంటు సప్లై చేసేవాడు ఈ యొక్క సామర్థ్యాన్ని, చెవులకు వినడానికి వినే సామర్థ్యం, నోటికి మాట్లాడే సామర్థ్యం, తినే సామర్థ్యం, ముక్కుకు శ్వాస పీల్చుకునే వదిలే సామర్థ్యం, మలమూత్ర విసర్జన చేసే సామర్థ్యం, ఇదంతా సామర్థ్యం ఇచ్చేటువంటిది పరమాత్ముడు మన కర్మఫలం బట్టి. చేసేదంతా మనమే, కానీ పురమాయించేది వ్యవస్థ చేసేదంతా పరమాత్మ. ఇప్పుడు ఇంట్లో తినేది, తాగేది, పడుకునేది అంతా మనమే, దానికి తండ్రి వ్యవస్థ చేస్తుంటాడు. చెప్పండి వరలక్ష్మి గారు, మధ్యలో వస్తున్నారు, ఇబ్బంది పడి. జన్మలు ఎత్తిన తర్వాత కర్మఫలాన్ని బట్టి ఈ జన్మకు వచ్చేయమని చెప్పాం, కానీ శ్వాస తృప్తి గురించి నేను ఇది చెప్పలేదు ఆచార్య. దాని గురించి మీరు ఏమన్నారంటే విసర్జన చేసి వచ్చిన తర్వాత తృప్తి కలుగుతుంది అని అన్నారు కదా, దానికి లేదు ఆచార్య. ఇప్పుడు అసలు ఆ ప్రసంగమే రాలేదు అసలు. తిన్న తర్వాత అది సరే మళ్ళీ చేసినప్పుడు చూపిస్తాం. ఇప్పుడు రికార్డు కాలేదు కాబట్టి మీరు అన్నదే నెగ్గుతుంది. కాదు, దేహమే ప్రకృతి కాకుండా ప్రకృతే దేహం ఏది మార్చి చెప్పారు మీరు కూడా వరలక్ష్మి గారు, అయితే గ్రహించలేదేమో. సరే సరే, ఇక వదిలేండి. ఇక 19వ ప్రకరణాన్ని ఆచార్య సోజనం గారు చెప్పారు ఆ విషయం, ప్రకృతి దేహం అని. ప్రకృతి దేహం అని చెప్పారు, కానీ క్రియ జరిగిన తర్వాత తృప్తి అని అది ఎవరో ఒకరు చెప్పారు. మనసా ఏవ అను ద్రష్టవ్యం నేహ నానాస్తి కించన. మనసా ఏవ, మనస్సుతోటే, మనసు తృతీయ విభక్తి ఏకవచనం, మనసుతోటే అనుద్రష్టవ్యం, మనసుతో చూడగలగాలి. ఇప్పుడు భగవంతుడు అథర్వవేదంలో, ఋగ్వేదంలో చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే, ఈ యొక్క సాక్షాత్కారం అనేటువంటిది ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని ఈ యొక్క తెలుసుకోవాల్సింది ఏంటంటే మనస్సు ద్వారా అని తెలుస్తుంటది, బుద్ధితో తెలియదు. మనస్సే ఇష్టపడుతుంటుంటది, మనసే తృప్తి పడుతుంటుంటది, మనస్సే ముందుండి నడిపిస్తున్నది. కాబట్టి ఆ ముందుండి నడిపించేటువంటిది తృప్తి పడితే ఇక ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరమే లేదు. ఇక తృప్తి పడని దశలోనే ఇంకా ప్రయత్నం చేసి కొత్త రుచులను, కొత్త భావాలను వెతుక్కోవడం జరుగుతుంది. నేహ నానాస్తి కించన, ఈ యొక్క మనసుతోటే చూడడం జరుగుతుంటుంటది. ఈ కళ్ళు పోయినటువంటి వాళ్ళకు, మూగ వాళ్లకు, చెవిటి వాళ్లకు, ఈ యొక్క కాళ్ళు లేని వారికి, చేతులు లేని వారికి. కానీ ఎవరికైనా మనసు లేని వారిని విన్నారా? మనసు లేని వారి గురించి. మనసు లేని వారు ఉండరు. మనస్సు అనేటువంటిది అంటే ఇక్కడ భగవంతుడు మనస్సు ద్వారా చూడాలని చెప్పినటువంటి రహస్యాన్ని యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు. మృత్యోహో సా ఆలోచించు, నీ బుద్ధి లేదు అని అడుగుతారు కదా, ఆలోచించు అంటారు కదా సర్జీ. బుద్ధి లేదు అని అంటారు, కానీ ఆ బుద్ధిని స్ఫురింపజేసేది, బుద్ధి చేత చేయించేదంతా మనసే కదా. మనస్సును ఆడించేది కూడా ఆత్మనే. బుద్ధిని స్మరింపజేసేటువంటిది, చింతన చేసేదంతా ఆత్మనే. ఇప్పుడు పరిస్థితి ఎలా? చెప్పండి ఆచార్జీ. ఒక సందేహం ఆచార్జీ. ఇప్పుడు
గాయత్రి మంత్రబద్ధం కాకుండా దోషం చేయడం అని వారి వల్ల వారి యొక్క కష్టం అంటే గురువు గారు గాయత్రి మంత్రం చదువుతున్న చాలు బాధలు దూరం అవుతాయి, నీకు దుఃఖాలు దూరం అవుతాయి, మరి నీకు కష్టాలు దూరం. మృత్యోః సహ మృత్యో ఆప్నోతి యా ఇహ నానేవ పశ్యతి. మృత్యువు ద్వారా మృత్యువుకు సా మృత్యుం ఆప్నోతి, మృత్యువును ఇష్టపడడం. కోరిక ఉన్నది అని అంటే మృత్యువును ఇష్టపడడమే. ఆ కోరికను చెలరేపి కోరికను తీర్చుకునేది ఎవరు అని అంటే ఈ యొక్క మనస్సు ద్వారా ఆత్మయే. మనస్సు అక్కడ ముందు ఉండి నడిపిస్తుంది. ఆచార్జీ ఒక సంశయం ఆచార్జీ. ఉండండి అమ్మగారు. యాదగిరి గారు చెప్పండి. అదే ఆచార్జీ, అతనికి స్వరబద్ధంగా లేకుండా అక్షర దోషం చేయడం వల్ల ఆ చదివిన వ్యక్తికి పాపం గాని దోషం గాని ప్రమాదాలు గాని ఆటంకాలు గాని అశాంతి జరుగుతుంది ఆచార్జీ, గాయత్రి మంత్రం గాని ఇతర మంత్రాలు గాని. ఇప్పుడంటే మరి ఆ దోషాలు చదవకుండా నేర్చుకునే వరకు గాయత్రి మంత్రం గాని ఓంకార జపం గాని చేయకూడదనా మీ అభిప్రాయం? అదే చేస్తే ప్రమాదాలు వస్తున్నాయి మానేస్తున్నాం ఆచార్జీ. అది చేయడం వల్ల ఇటువంటి జరుగుతాయా? పరమాత్మ ఆ విధంగా శిక్ష విధిస్తాడా? ఏవి జరగవు, ఏవి శిక్షించాడు. కాకపోతే కావాలని చేస్తే మాత్రం తప్పనిసరిగా శిక్ష ఉంటది. తెలియక పొరపాటు జరిగితే మనం చిన్నవాళ్ళం కదా, భగవంతుడు పెద్దవాడు కదా. అందు గురించి ఈ రహస్యాన్ని మన ఇంట్లో చూపిస్తున్నాడు కదా. ఏంటంటే పిల్లలు ఏదైనా చేస్తే చూసి చూడకుండా వదిలేయడం, ఏదైనా పదే అదే పొరపాటు చేస్తే మందలించడం చేయడం. అంటే పదే అంటే కావాలని చేయడం. ఒకసారి చేసినప్పుడు తప్పుడు పరిణామం వచ్చిందంటే మళ్ళీ చేయకుండా ఉంటేనేమో బుద్ధిమంతుని లక్షణం. ఇక మళ్ళీ పదే అదే చేస్తున్నాడు అని అంటే ఇంకా అలవాటు పడుతున్నాడు కాబట్టి హెచ్చరించడం ఉంటది అక్కడ. మనం ఇంట్లో ఎట్లా భగవంతుడు కూడా అట్లా చేస్తాడు. అంతేగాని తప్పులు చేస్తే శిక్ష ఉంటుంటదని చెప్పేసి సమాజంలో సందేశం వెళితే ఇక ఎవరు ఏ మంత్రం చేయరు, ఏ జపం చేయరు, ఏ ధ్యానం చేయరు, ఏ పూజ చేయరు, ఏది చేయరు. ఇప్పుడు ఉన్నటువంటి దరిద్రంతో ఏంటంటే ఏ పూజ చేసినా కూడా పురోహితుడే చదువుతాడు కానీ ప్రజల చేత చదివించడం లేదు, ప్రజలకు జ్ఞానోదయం కలిగించడం లేదు. ఒక్క దయానంద సరస్వతి యొక్క అనుగ్రహం వల్లనే యొక్క సంధ్యోపాసన అగ్నిహోత్రం యొక్క మంత్రాలన్నింటినీ స్వయంగా మీరు చదవాలి, మీ పురుషార్థం అని చెప్పేసి దయానంద సరస్వతి చెప్పాడు. మిగతా ఏ మత సంప్రదాయంలో అటువంటి అవకాశం లేదు. అది సరైనటువంటిది కాదు ఆచార్జీ. ఇప్పుడు మేము మంత్రం చదువుతున్నాం ఆచార్జీ. అయితే నా భావన ఆచార్జీ, నా కష్టాలు బాధలు దూరం కావాలి, నేను సుఖంగా ఉండాలి, నేను మంచి పనులు చేయాలి, చెడ పనులు చేయకూడదు, నా భావన ఉంది. అదే ఆ భావనతోనే నేను గాయత్రి మంత్రము అక్షరం గాని చందోబద్ధంగా చదవడం లేదు. ఇక్కడ భావన ముఖ్యమా, అక్షర దోషం ముఖ్యమా ఆచార్జీ? కేవలం భావించుకోగానే మంత్రాలకు చింతకాయలు రాలవు. తదనుగుణంగా అర్థ విచార పూర్వకంగా అని చెప్పేసి దయానంద సరస్వతి ప్రతి చోట చెప్పుకుంటూ వస్తున్నాడు. అర్థ విచార పూర్వకంగా ఆచరించడం, అర్థం మంత్రం ఆ పదం ఆ యొక్క దాని తాత్పర్యం ఏ రకంగా ఉందో ఆ రకంగా నడుచుకొని చేయడం వల్ల ప్రయోజనం ఉంటది. అంతేగాని ఉచ్చరించడం వల్ల జపించడం వల్ల ఏమి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఏంటంటే మర్చిపోకుండా ఉంటారు అంతే. మునిగి బోలి. ఎవరైతే ప్రార్థించాలో వారు మాత్రమే ఉచ్చారణ చేయాలి కదా. ఇప్పుడు యజ్ఞం చేసినా ఏ కర్మ చేసినా ఫలితం ఎవరికి రావాలి? వారు కర్మ చేస్తేనే వారికి ఫలితం వస్తుంది. చదివేటాయన ఒక ఆయనే. విజయదుర్గమ్మ గారు చెప్పండి. అది వాళ్ళకి తెలియట్లేదు ముని గారు. వారు దాంట్లోనే వాళ్ళకి పబ్బం గడుస్తుంది. మీరు జ్ఞానవంతులైతే మాకేం ప్రయోజనం? మాకు
మాకు పొట్ట పోసుకోవడం కష్టమైంది. విజయదుర్గమ్మ గారు చెప్పండి. జీవనోపాధి మనం శ్వాస తీసుకునేటప్పుడు అందులో సోహం సోహం అని వస్తుందిగా మా ఆచార్జీ, ఆ శబ్దం ఒకసారి రికార్డ్ చేయండి, చేసి రేపు అడగండి, దాన్ని చూద్దాం. ఆ సోహం అనేటువంటిది మరి అది తెలియాలి కదా. వారు మిమ్మల్ని ఎవరైతే భ్రమపరుస్తున్నారో వారిది మీ పిల్లలు కానీ ఇంట్లో ఇంకా ఎవరైనా మీరు స్వయంగా ప్రాణాయామం చేసేటప్పుడు కానీ ఇంకా ఎవరైనా, దేవుడు చెప్పేది ఏంటంటే ఈ శ్వాస తీసుకునేటప్పుడు పొత్తి కడుపు ఎవరిదైతే కదులుతుంటుందో ప్రతి ఒక్కరిది కదులుతుంటది. ఆ పొత్తి కడుపు మీద ధ్యాస పెడితే ఈర్ష, కామ, క్రోధ, లోభ, మోహాలు అనేటువంటివి నిర్వీర్యమైపోతుంటాయి. మనిషి ప్రశాంతంగా ఉండడం జరుగుతుంటది అనేటువంటిది తెలుసు. కానీ శ్వాసలోనే సోహం 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 అని చెప్పేసి మీకు ఎవరైతే మరి మభ్య పెడుతున్నారో అది ఒకసారి రికార్డ్ చేయండి. రికార్డ్ చేస్తే తెలుస్తుంటది. పిల్లలది కానీ ఇంకా ఎవరైనా ప్రాణాయామం చేసేవారు కానీ మీరే కానీ రికార్డ్ చేయండి. అంతవరకు అయితే అంతకుమించి ఏం చెప్పలేదు. తెలుస్తుంది ఆచార్జీ, ఒకళ్ళు చెప్పే దాని మీద బేస్ అయ్యి నేను అడగట్లేదు. మీకు అర్థం కావట్లేదు. భగవంతుడు ముక్కు గోడలకు రోమాలు పెట్టాడు. ఎందుకు అంటే గాలిలో వచ్చేటువంటి కాలుష్యం దాన్ని వడగట్టుకొని పోవాలని చెప్పేసి. ఆ రకంగా ముక్కు బయట ఎంత పెద్దగా అయితే ఉందో ఇక్కడ ఈ బురుకుటి కళ్ళ కింద అక్కడ చిన్నగా ఉంటది ఛిద్రం. ఆ చిన్నగా ఛిద్రం ఉంటుంటది కాబట్టి ఈ యొక్క పడుకున్నప్పుడు సరిగా పడుకోలేనటువంటి స్థితిలో అక్కడ ఒత్తుకపోయి గురక వస్తుంటుంటది. ఆ రకంగా కానీ మీరు అనేటట్టుగా సోహం సోహం అది కోహం కోహము అని కకారం రాదు, సకారమే వస్తుంది. అంటే సుయ్ 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 అని అటువంటి ఈ శబ్దం వస్తుంది. సుయ్ సుయ్ అంటే శిశువు అనేటువంటిది, శిశువులో ఉన్నటువంటిది ఏంటంటే ఆ శ్వాస యొక్క వినికిడి వల్లనే శిశువు అనే పేరు వచ్చింది. అంతేగాని అక్కడ సోహం సోహం అనేటువంటి వీలు పుట్టించినటువంటిది. ఇప్పుడు సోహం సోహం అన్నారు అనుకోండి, దాని ఆ పదాన్ని విప్పండి. సో అంటే సహా, అతడు, అదే నేను, ఏది 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 నీవు, అదే అంటే గాలియా, లేదంటే ముక్కు గోడలకు కలిగి ఆ శబ్దం వస్తున్నటువంటి సుయిసి మన శబ్దం వస్తున్నటువంటిది అదా? ఇంకా సూసి అంటే హిందీలో వాళ్ళు సూసు అంటే మూత్రానికి తీసుకెళ్తుంటారు. ఇప్పుడు మీరు ఈ ముక్కు ద్వారా వచ్చేటువంటి ఆ శ్వాస శబ్దానికి మీరు సోహం అని ఎట్లయితే అంటున్నారో, సూసు అని వాళ్ళు హిందీ వాళ్ళు, ఉత్తర భారతం వాళ్ళు మూత్రానికి వస్తుంది, మూత్రానికి వెళ్తున్నారు అని చెప్పేసి అంటుంటారు సూసు అని. అక్కడ కూడా అదే శబ్దం వస్తుంది కదా. మన శ్వాస వదిలినప్పుడు అన్నప్పుడు హం శబ్దం వస్తుంది ఆచార్జీ. మనం పైకి పీల్చుకున్నప్పుడు అమ్మగారు సమయం నష్టం చేసే కంటే పొద్దున వాదన అవసరం లేదు. మీరు రికార్డ్ చేయండి, రికార్డ్ చేసి మళ్ళీ రేపు తెలుసుకుందాం. అది అందరం అది వస్తే మరి మంచిదే కదా. రికార్డ్ చేయటం నాకు రాదు స్వామి, అందుకే అడిగాను. కొంతమంది హంస హంస అంటారు, కొంతమంది రకరకాలుగా వాళ్ళకి తెలిసిన విషయంగా వాళ్ళు చెప్తుంటారు. ఇప్పుడు పోదామా, ఆ సోహం దగ్గరికి పోదామా, అమ్మగారు ఎక్కడికి పోదాం? వాళ్ళు ఆ మూత్రానికి అంటారు, ముగ్గురు 3 రకాలు చెప్తున్నారు. అందుకని అవన్నీ వదిలేయండి. ఆత్మ అనేటటువంటి నేను శ్వాస తీసుకుంటున్నాను అయినా అర్థం చేసుకోవచ్చు శరీరంలో. మృత్యోహ స మృత్యుం ఆప్నోతి. కోరిక ఆశలు ఉన్నటువంటిది మృత్యుం ఆప్నోతి. ఆశయే మృత్యువు వైపు తీసుకెళ్తుంటది. యా ఇహ నావేవ పశ్యతి. ఇక ఇక్కడ ఈ సందర్భంలో నావ అంటే నౌక మాదిరి అని అంటే ఏంటంటే, నౌక ఈ చివరికి ఎత్తుగా ఉంటది, ఆ చివరికి ఎత్తుగా ఉంటది, మధ్యలో గుంతలాగా ఉంటుంటది. ఆ రకంగా శ్వాస వస్తుంది పోతుంది అనేటువంటిది చెప్తున్నాడు ఇక్కడ యాజ్ఞవల్కుడు. ఏగథా ఏవ అను ద్రష్టవ్యం ఏతద్ అప్రమేయం ధ్రువం. ఇక
ఏకథా ఏవ ఒకేసారి అనుద్రష్టమం. మనం ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒకసారి ఊయల ఊగినట్టుగా రావడం. ఇప్పుడు ఉద్గీత ప్రాణాయామంలో ఏంటంటే ఉద్గీత ప్రాణాయామంలో సహజంగా తీసుకోవడం జరుగుతుంటుంటది, సహజంగా ఆపడం జరుగుతుంటుంటది. అదే బాహ్యాభ్యాంతర విషయాక్షేపి దాంట్లో ఊపి ఊపి వదిలేయడం జరుగుతుంటది. అక్కడ మీకు ఎన్నిసార్లు సోహం వస్తుంటుందో గమనించండి. ఏకథా ఏవ అనుద్రష్టవ్యం. ఈ ఒక్కసారి ఇది ఒక్కసారైనా సరే కూర్చుండేటప్పుడు ఇట్లా మెల్లగా పీల్చుకొని లేదంటే గట్టిగా పీల్చుకొని చూడండి. ఇప్పుడు మీకు అమ్మగారు రికార్డింగ్ వినాలి అని అంటే ఆస్థా ఛానల్లో స్వామి రామదేవ్ గారు వారు ఒక్కసారి ఊదితే మైక్ అంతా బర్రమన్నట్టు శబ్దం వస్తుంటేనే కదా, ఇక అక్కడ సోహం వెతకండి. ఇక అంతకు మించి మీకు చేయ రావట్లేదు కదా, అక్కడైతే వారు చూపిస్తాను. ఆచార్యజీ ఇంకొక సంశయం నాకు ఇప్పుడు మనకి జీవాత్మకి 4 అవస్థలు ఉన్నాయి కదా, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ, తురియ అవస్థ 4 ఉన్నాయి కదా. స్వప్నావస్థలో మనం ఏదైతే చూస్తామో అదే కలగంటాం కదా. కదా అంటే మా స్వప్నావస్థ అంటేనే చూసిన కళనే. ఉండండి మునిజీ, మనం ఏదైతే చూస్తామో అదే కలగంటాం కదా అంటున్నా. జాగ్రత్త నుంచి స్వప్నంగా వెళ్ళిపోతాం. మునిగారు ఉండండి, ఈ కథ భాషను పక్కన పెట్టండి, మీరు చెప్పాల్సిన అభిప్రాయాన్ని చెప్పండి. కథ అంటే మీరు చూసినట్టుగానే నేను చూసినట్టుగా, నేను చూసినట్టుగానే మీరు చూసినట్టుగా, మన ఇద్దరం ఒకటే అన్నట్టుగా అయిపోతుంటది. మరి అంధుడికి కళ్ళు లేవు కదా, ఏం చూడడు కదా, మరి ఆయనకి కూడా స్వప్నావస్థ ఉంది కదా. గత జన్మలో ఉన్నటువంటి ఈ భావాల ద్వారా ఆయన రూపుదిద్దుకుంటాడా, ఆయన మనసు చూసింది అనుకుంటాడా, మరి ఎట్లా ఊహించుకుని స్వప్నావస్థలో కలగంటాడా? అమ్మగారు ఎప్పుడైనా కళ్ళద్దాలు తీసి వాళ్ళు ఇప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం పడుతున్నప్పుడు కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తుంటారు కదా, కళ్ళద్దాలు పెట్టుకోనప్పుడు తేడా ఏంటి? కళ్ళద్దాలు పెట్టుకుంటే స్పష్టంగా ఉంటుంది, కళ్ళద్దాలు పెట్టుకోకపోతే మరీ కొంచెం అంత స్పష్టత రాదు. అంటే ఆ యొక్క కళ్ళద్దాల యొక్క ప్రభావం అక్కడ కనబడుతుంది కదా, ఆ కళ్ళద్దాల యొక్క ప్రభావం కనబడుతున్నట్టుగానే ఇక్కడ ఎవరైతే గుడ్డి వాళ్ళు ఉంటారో వారికి చూపు ఉండదు కాబట్టి వారు ధ్వని ద్వారా వారికి ఎవరో శబ్దం వినపడుతుంది. అంటే నాకు తెలిసినంత వరకు, ఓం ప్రకాష్ కు తెలిసినంత వరకు ఈ రహస్యం ఏంటంటే వారు ధ్వనితోటే వారు పసిగడుతుంటారు, ఇది ఫలానా స్థలం, ఇది ఫలానా వాహనం వస్తుంది, ఫలానా జంతువు, ఇది కర్రతో ఇట్లా చూస్తుంటారు, రాయి శబ్దం వస్తుంది కాబట్టి ఇది రాయి అని, అక్కడ ఏ శబ్దం రాకపోతే అది గొయ్యే అని, ఆ రూపకంగా వాళ్ళు ఎట్లయితే చూస్తున్నారు, వాళ్ళ కళలు కూడా ఆ రకంగానే ఉండాలి. అంటే రూపం ఎలా ఉంటుందో తెలియదు కదా, మరి స్వప్నంలో ఎలా రూపం కనిపిస్తుంది అని అడుగుతున్నాను. అందుకే ఆచార్య ఒక నిమిషం మాట్లాడ. నేను వారు అడిగిన ప్రశ్నకు వారు ఏంటంటే జాగ్రత్త అవస్థలో చూసిండదే కళలు వస్తుంది కదా, అందుడు చూడాడు కదా, ఆయనకి ఎట్లా కళ వస్తుంది వారి సందేహం. దాని సమాధానం కూడా నేను చెప్తా వినండి. అయితే మనం చూసినే కళలు వస్తే వాస్తవమే, చూడని కూడా కళలో వస్తుంది. అదెట్లా? అదే నేను అడిగాను. అదెట్లా అంటే జన్మ సంస్కారాలు మనలో ఉంటాయి. అదే స్వామి నేను అడిగింది, దాని ప్రకారం వస్తాయి. ఓకే. ఇప్పుడు కళలు అని అంటే ఎక్కడో చూసింది, ఎక్కడో చదివింది, ఎక్కడో జరిగిన సంఘటనని కనిపిస్తుంటది. ఇక అటువంటి వాటికి ఏవి అవకాశం లేనప్పుడు ఇక సర్ది మూటని విప్పుకొని, ఇప్పుడు ఏంటంటే
మనం ఎక్కడికైతే వెళ్తుంటామో అక్కడ ఏదైనా భోజనం వసతి దొరికింది అనుకోండి, అక్కడ దొరికినటువంటి వసతి తోటి పూట గడుపుతాం. ఎక్కడేం దొరకలేదు అనుకోండి, అది ముందు పరిస్థితి మనం పసిగట్టి మనం ఇంటి నుంచి తీసుకెళ్తుంటాం కదా. ఆ రకంగా ప్రారంధం అనేటువంటిది నెమ్మది నెమ్మదిగా పొరలు విప్పుతుంటుంటది అన్నట్టుగా. దయానంద సరస్వతి ఆ పొరలు విప్పకుండా ఉండడానికి ఈ గర్భిణీ స్త్రీకి శ్రీమంతమైన సంస్కారంలో ఈ యొక్క వీణావాదనం కానివ్వండి, ఇంకా పువ్వుల అల్లికలు కానివ్వండి, ధార్మిక చర్చ కానివ్వండి, వేద విజ్ఞానం గురించి చర్చ చేయడం కానివ్వండి, అటువంటి విషయాలను నేర్పిస్తున్నాడు. అర్థమవుతుంది అమ్మగారు? ఏకధా ఏవ అనుద్రష్టవ్యం. ఈ రకంగా ఒకసారి మనం కనుక చూసినట్టయితే ఏతద్ అప్రమేయం ధ్రువం. ఈ యొక్క ప్రమేయం అనేటువంటిది ఏంటంటే హస్తక్షేపం. అప్రమేయం అని అంటే హస్తక్షేపం లేకుండా ఉండడం అనేటువంటిది ధ్రువం. ఇది దృఢ నిశ్చయం అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే కళ్ళు చూస్తున్నది నిజమే, కళ్ళతో చూస్తున్నావు కదా అని అంటుంటారు. కానీ బుద్ధితో చూసడం, కళ్ళతో చూడడం, బుద్ధితో చూసినా, మనసు పెట్టి చూసినా, కళ్ళతో చూసినా చూసేవారెవరు? అది పసిగట్టాడు. అలా పసిగట్టినప్పుడు తెలిసేటువంటిది అప్పుడు ఈ యొక్క జ్ఞానోదయం అనేది అవుతుంటది. విరజ పర ఆకాశాద్ అజ ఆత్మ మహాన్ ధ్రువ. ఈ యొక్క ఈ ప్రక్రియల వెనుక, నడిచే వెనుక కాలు లేపుతున్నది ఎవరు? చేతిని పనిచేసేటప్పుడు చేతిని కదిలిస్తున్నది ఎవరు? ఈ వంగేటప్పుడు దేహమును వంచుతున్నది ఎవరు? ఈ చూడాలనుకున్నప్పుడు కంటి రెప్పలు లేబడుతున్నది ఎవరు? ఈ యొక్క మాట్లాడాలనుకున్నప్పుడు నోరు తెరుస్తున్నది ఎవరు? తినాలనుకున్నప్పుడు నోరు తెరుస్తున్నది, తిన్న తర్వాత నోరు మోస్తున్నది ఎవరు? ఇది పసిగట్టాలి. ఈ క్రియలన్నింటి వెనక విరాజమానమై ఉన్నటువంటి ఆకాశాద్ అజ ఆత్మ. ఈ యొక్క ఆకాశం వలె, ఆకాశానికి ఏ రకమైన రూపం లేదో ఈ క్రియలన్నీ చేయిస్తున్నటువంటిది, అన్నీ చేయిస్తున్నా ఏ క్రియ వెనుక తాను కనబడకుండా ఉండేటువంటి అజ అంటే ఈ ఎప్పటికీ విద్యమానమయ్యే ఉండేటువంటి ఆ యొక్క ఆత్మ మహాన్ ధ్రువ. ఆ ఆత్మయే ఉన్నది అనేటువంటిది ధ్రువ సత్యము. ఆచార్య, అంటే బ్రహ్మాత్మలో మహా అంటే పరమాత్ముడు ఉన్నాడు, ధ్రువ అంటే ఈ కింద నుంచి, అలా ధ్రువాది విష్ణు అంటాం కదా, సర్వవ్యాపి పైనుంచి రక్షణ చేస్తున్నాడు. అలాగే ఈ ఆత్మ జీవాత్మలోకి మనం తింటున్నాం కదా, అదంతా కిందకి వెళుతుంది కదా పైనుంచి అని నేను అనుకుంటున్నా. నాకు అర్థమైంది ఇప్పుడు ఆచార్జీ. మరి ఇప్పుడు అమ్మగారు ఇదంతా కిందికి పోదు, పై దాంట్లో కనబడే రూపం మాత్రమే కింది అవకరం, కనబడే రూపం మాత్రమే మలమూత్ర విసర్జనగా కిందికి పోతుంది. అంతేగాని అంతా కిందికి పోదు. ఆ ఊర్జ శక్తిని, ఆ అన్న రసాన్ని రక్తాన్ని మాంసం మధ్యను అస్థి మేధ వీర్యం శుక్రకణంగా బ్రహ్మచర్యంగా దానినే ఇడా పింగళ నాడుల ద్వారా ఈ సహస్రానికి ఎగబాకించమని చెప్పేసి చెప్తున్నాడు కదా దయానంద సరస్వతి కాదు, భగవంతుడు చెప్తున్నాడు. ఋగ్వేదము 10వ మండలము 75వ సూక్తం 5వ మంత్రం. ఈ ఇడా పింగళ నాడు నుంచి కింది నుంచి పైకెక్కించి ఎగబాకించమని, వంట పట్టించమని చెప్పేసి చెప్తున్నాడు కదా. వంట పడితేనేమో మలము ఒలిచిన అరటి పండు పోలే నీళ్ళలో తేలాడుతూ ఉంటుంటది. ఇక వంట పట్టకపోతే పెరుగుని చితికినట్టుగా అలా అయిపోయి మునిగిపోతుంటుంటది, నీళ్ళలో మునిగిపోతుంది. నీళ్ళలో మునుగుతుంది అంటే తిన్నది వంట పట్టట్లేదు అని సారాంశం. తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ. ఇక తమేవ అటువంటి రహస్యాన్ని, ఈ క్రియలన్నింటి వెనక ఆకాశం వలె ఉన్నటువంటి అజ అంటే ఎప్పటికీ ఉండేటువంటి నాశనము లేనటువంటి ఆత్మతత్వం. ధీరో అంటే
బుద్ధిమంతులు, ధైర్యవంతులు, బుద్ధిమంతులు ఈ యొక్క క్రియలన్నింటిని పసిగట్టి తద్వారా విజ్ఞాయ ప్రజ్ఞాం అటువంటి తెలివితేటలను సంపాదించుకొని కుర్వీత బ్రాహ్మణ, అప్పుడు బ్రాహ్మణత్వం అంటే ఇతరులకు జ్ఞానోదయం కలిగించడం, మార్గదర్శనం చేయడం, బుద్ధి చెప్పడం అటువంటివన్నీ చేస్తుంటారు. నానుధ్యాయ బహూన్ శబ్దాన్ వాచో విగ్లాపనం హి తదితి. ఇక తెలిసిన వారు మాట్లాడేటువంటిది, తెలియని వారు మాట్లాడేటువంటిది. తెలియని వారి దగ్గర భాష ఎక్కువ ఉంటుంది, భావం తక్కువ ఉంటుంది. తెలిసిన వారి దగ్గర భాష తక్కువ ఉంటుంది, భావం ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది. నా అధ్యాయ బహూన్ శబ్దాన్ వాచ, ఎక్కువ శబ్దాలతో మాట్లాడేవారు ఎవరు అని అంటే అవగాహన లేనటువంటి వారు. విగ్లాపనం, తప్పుడుగా మాట్లాడతారు, తొందరపడుతుంటారు. అటువంటిది అది ఆ యొక్క భావజాలం. అందుకని తొందరపడకుండా ఆలోచించి మాట్లాడడం అనేటువంటిది అభిప్రాయం. తమేవ సావా ఏష మహాన్ అజ ఆత్మా యో అయం విజ్ఞానమయ ప్రాణేషు యేషో అంతర్హృదయ ఆకాశస్తస్మిన్ శేతే సర్వస్య వశీ సర్వస్యేషానః సర్వస్య అధిపతి సా నా సాధునా కర్మణా భూయాన్ను ఏవ సాధునా అసాధునా కనీయ అనేష సర్వేశ్వర ఏష భూతాధిపతి రేష భూతపాల ఏష సేతుర్ విధరణ. ఇది ఇంకా పెద్దగా పోతుంది, దీన్ని ఆపేసి వారు పుష్పమ్మ గారు ఓ ప్రశ్న అడుగుతున్నారు. టీవీలో పేపర్లో వచ్చినటువంటిది ఏంటంటే, డాక్టర్లు నిర్ధారించినటువంటి వ్యక్తి, చచ్చిపోయినటువంటి వ్యక్తి స్పీడ్ బ్రేకర్ బతికించిందంట. స్పీడ్ బ్రేకర్ కు బతికించేటువంటి సామర్థ్యం ఉందా? లేదు. స్పీడ్ బ్రేకర్ ఏంటంటే అది కుదుపునిస్తుంటది. ఆ కుదుపుకు వారి మూర్ఛ. పుష్పమ్మ గారు సమాధానం చెప్తున్నటువంటిది ఏంటంటే, స్పీడ్ బ్రేకరు కుదుపునిస్తుంటది. కుదుపునివ్వడం వల్ల మేల్కొల్పు అంటే మూర్ఛ స్థితియే. వారు చెప్తున్నటువంటిది ఏంటంటే మూర్ఛ స్థితి. వారు సరిగా ఆలోచిస్తున్నారు. అందుగురించి ఇక్కడ మరి ఇంతమందిని ఆగం చేసింది ఎవరు అని అంటే, ఆ యొక్క అవగాహన లేని డాక్టరు, తొందరపాటు. అతను తన వైద్య వృత్తిని సరిగా నిర్వహించలేదనేటువంటిది అభిప్రాయం. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లోనే ఏంటంటే, చనిపోయారని చెప్పిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి పాడ మీద పెట్టుకొని తీసుకుపోవడానికి లేపుతున్నప్పుడు లేచి కూర్చున్నది సంఘటనలు వేరు. ఇక చితి మీద పెట్టి నిప్పు అంటితే కానీ సెగదగానే లేచి కూర్చున్నది వేరు. ఇవన్నీ ఏంటంటే మూర్ఛ తేలిపోయిన తర్వాత లేచి వస్తున్నటువంటి, అంతేగాని అది కాష్టం చేసిన తర్వాత లేచి వస్తున్నాడు, దయ్యమై వస్తున్నాడు అనేది అబద్ధం. పాడ మీద పెట్టినప్పుడు వాళ్ళు లేపగానే వీళ్ళు లేచి కూర్చుండడం ఇదంతా చూస్తుంటే అది మళ్ళీ దయ్యమై వస్తున్నాడు అని, ఎంటపడుతున్నాడు అని అనుకోవడం అవివేకం. ఎందుకంటే ఆత్మ దేహం నుంచి నివృత్తి పొందలేదు, ఆ వ్యవహారంలో ఉంది, మూర్ఛలో ఉంది, దేహం పట్టుకొనే ఉంది. ఓం ఆచార్య, ఒక్క నిమిషం. ఈ యొక్క జజ్జర్ గురుకులంలో స్వామి ఓమానంద గారని మన ఆర్య సమాజ విద్వాంసుడు ఉండేవాడు స్వామీజీ. అతను ఏం చెప్తుంటాడంటే, పాము గరిసి ప్రాణం పోయినప్పుడు ఇంకా ఈ నాడి దొరకదు, మణిబంధం దగ్గర నాడి దొరకదు, గొంతుక దగ్గర దొరకదు. ఇక చివరి క్షణాల్లో ఎక్కడ దొరుకుతుంటుంది అని అంటే, ఈ యొక్క బ్రహ్మరంధ్రం దగ్గర. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర సుడి ఎక్కడైతే ఉంటుంటుందో, సుడి కొంతమందికి ఇక్కడ ఉంటుంది, ముంగట ఉంటుంది, ఎక్కడ ఉన్నది పని చేయదు. ఇక్కడ ఈ యొక్క ఈ కుడి మెదడు, ఎడమ మెదడు, ఈ చిన్న మెదడు, ఈ 3 మెదడుల ఈ మధ్యలో ఉండేటువంటి సుడి, అక్కడ బ్లేడ్తో కానీ కత్తితో కానీ కోసి చూడండి. కోసి చూస్తే అక్కడ
ఈ ఇక్కడ ఓం ప్రకాష్ నాడి వైద్యం చూపెట్టేటప్పుడు ఇక్కడ చూసేట్టు కదా కాలు దగ్గర శీలమండ కింద ఎట్లయితే కొట్టుకుంటుంటుందో అట్లా అక్కడ కొట్టుకుంటది, అది చివరి దశ. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారిని వెంటనే ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యిలో కూర్చొని పెట్టి ఆవు పేడ వేసి దానికి చికిత్స చేయాలనేటువంటిది అది చెప్పారనమాట. ఈ రహస్యం అంతా. ఇప్పుడు వారు ఏంటంటే నాడి దూడగా నాడి దొరకకపోయేసరికి చచ్చిపోయారని చెప్తుంటారు. అంత మాత్రాన్ని చచ్చిపోయారు అనేది కాదు, దాన్ని పూర్తిగా పరీక్షణ చేయాలి. అది వారి యొక్క వైద్య వృత్తి. మునిజీ బోలి. మూర్ఛ రోగం అనేది శరీరానికి ఆత్మకి కాదు కదా, మరి మీరు ఆత్మకి అని చెప్తున్నారు. అప్పుడు ఎవరు చెప్తారు సమాధానం? బాలరాజు గారు, మోహన్ దాస్ కొని కూర్చుంటే ఎట్లా? చెప్పండి, సమాధానం చెప్పండి. చావు కూడా ఆత్మకు కాదు, శరీరానికి. అది ఆత్మనే మూర్ఛలో ఉన్న ఆత్మనే, మూర్ఛ లేకపోయినా ఆత్మనే అనేది తెలుస్తుంది ఆచార్య. ఇంకోరు దానికి రాదు కదా, దానికి పోదు కదా. మూర్ఛ రోగం పోదు, అగ్ని పోదు, కత్తి పోదు అని తెలుసుకున్నాం కదా మనం. పుష్పమ్మ గారు చెప్పండి. మూర్ఛ శరీరానికి ఆచార్య. ఇంకోరు చెప్తారు. మూర్ఛ అనేటువంటిది శరీరము ఆత్మకు మధ్యలో ఉండేటువంటి ఆ సంబంధానికి, చావు కూడా ఆ సంబంధానికే, ఇటు దేహముకు కాదు అటు ఆత్మకు కాదు, జీవితానికి. ఆయుష్ జీవితం ఆ రెండు అదే దానికి. అదే మూర్ఛపోతుంది. పోయేటువంటిది నిష్క్రియంగా ఉండేటువంటి దేహము సహకరించినప్పుడు ఆత్మ పడి ఉంటుంటది. పడి ఉండడమే మూర్ఛ. ఆత్మ లేకపోతే శ్వాస ఆడదు, శ్వాస ఆడకపోతే గుండె పని చేయదు, గుండె పని చేయకపోతే శరీర నియంత్రణ మొత్తం కుప్పగూలిపోతుంటది కదా. ఇప్పుడు ఈ రహస్యాన్ని ఎట్లా అంటే, పోతూ ఉండగా వాహనము పని చేస్తలేదు, ఇబ్బంది పెడుతుంది. తోసుకొని తీసుకురాగలిగినంత వరకు తీసుకొచ్చారు. ఇక తీసుకురాలేనటువంటి పరిస్థితులు ఏం చేస్తారని అంటే, ఇక దాన్ని అక్కడ పెట్టేసి పక్కకు కూర్చుండడం, లేదంటే ఇంకా ఎవరినో పిలవడానికి ప్రయత్నం చేయడం, ఈ రకంగా ప్రయత్నం చేస్తారు. ఆత్మ అనేటువంటిది ఇక అన్ని రకాలుగా దేహం సహకరించినప్పుడు ఏం చేస్తుంది? డ్రైవర్ ఉన్నా ఇక అది నడవదు కదా. అంతే. అట్లాగే నడిపేవాడు ఉన్నాడు, నడిపే నైపుణ్యం ఉన్నది, కానీ ఆ యొక్క వాహనం సహకరిస్తలేదు. ఏం చేస్తారు? వేరే వారి సహకారం తీసుకోవాలి. అట్లా చేస్తే వాళ్ళు వచ్చి మెకానిక్ ఎవరో వచ్చి సరి చేస్తే అదే కదా. ఇప్పుడు మూర్ఛను పోగొట్టడానికి డాక్టర్ వస్తున్నాడు. ఇప్పుడు ఆ పుష్పమ్మ గారి ప్రసంగంలో చెప్తున్నది ఏంటంటే, ఆ స్పీడ్ బ్రేకర్ నడిపేవాడికి నైపుణ్యత లేనందువల్ల స్పీడ్ బ్రేకర్ మీద ఆ వేగంగా తీసుకెళ్ళాడు కాబట్టి అది ఎక్కువ కుదుపునిచ్చేసరికి అతను లేచి కూర్చున్నాడు. పుష్పమ్మ గారు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది ఆచార్య, కానీ ఇక్కడ డాక్టర్లు చెప్పిన విధంగా డాక్టర్లకు తెలియలేదా చనిపోయిందని? వారిదేనండి. అంతే కదా, తెలియలేదా అని. అదే మరి ఇప్పుడు డాక్టర్లకు తెలియలేదు కాబట్టి వారు ఈ వాహనంలో వస్తున్నంత వరకు కొంచెం తేలిపోతూ వచ్చింది. కానీ ఈ యొక్క స్పీడ్ బ్రేకర్ ఆ యొక్క అడ్డుకట్ట వచ్చేసరికి దాన్ని ఎగేసినట్టు అయింది, ఎగేసి కింద పడేసినట్టు అయింది. దాంతో వారి చెయ్యి కదిలించడం మరియు మిగతా ప్రక్రియలన్నీ జరిగాయి అంతవరకు. ఇవన్నీ దేహంకు కాదు, దేహం జడం, ఆత్మ చైతన్యం ఆత్మ మీద నేరుగా ఉండవు. ఆత్మకు ఈ యొక్క శరీరానికి మధ్యలో జీవితం ఉంది. ఈ జీవితం మీద ఇవన్నీ ప్రయోగాలు జరుగుతున్నాయి. అర్థం కావట్లేదా? ఓ ఆచార్య, ఇప్పుడు మూర్ఛ రావడం శరీరానికా జీవితానికా ఆచార్య? శరీరానికి కాదు, ఆత్మకు కాదు, జీవితానికి. ఆ మధ్యలో ఉన్నటువంటి సంబంధం మధ్యలో. ఇప్పుడు బాలరాజు గారి అది చూడండి ఒకసారి, సువర్చలమ్మ గారి చూడండి, అది కెమెరా దుమ్ము పట్టి ఉంది. దాన్ని శుభ్రం చేస్తే అందరిలాగా స్పష్టంగా కనిపిస్తారు. వారు తుడవలేకపోతున్నారు. నేను చెప్పాలనుకుంటున్నాను బాలరాజు గారికి, 2-3 రోజుల నుంచి గుర్తుంటలేదు, ఇప్పుడు ప్రసంగం వచ్చింది.
ఆ మధ్యలో వచ్చింది. ఆ మధ్యలో వచ్చిన దానికి కారణంగా మసకబారిపోవడం. ఈ మూర్ఛ అనేటువంటిది, రోగము అనేటువంటిది, ఆరోగ్యము అనేటువంటిది ఈ మధ్యలో వచ్చిన దానికి. కర్మఫలం ఆచార్జీ. ఇక అది ఏ పనులు అది పక్కన పెట్టాను, అది వేరే ప్రసంగం. ఇక్కడ ఏంటంటే ఈ శరీరంలోనే ఉంది. శరీరంలో ఉండడం వల్ల శరీరము స్నాయుతత్వాలు అవన్నీ సహకరించకపోవడం వల్ల ఆత్మకు ఉత్సాహపరచట్లేదు, ఆత్మకు ఊతం ఇవ్వట్లేదు. అందుకే ఆత్మ తదనుగుణంగా స్పందించలేకపోతుంది. అదే రోగం. ఇప్పుడు ఏంటంటే ట్యాంకులో పెట్రోల్ ఉంది, ట్యాంకులో పెట్రోల్ ఉంది, నడిపేటువంటి నైపుణ్యత ఉంది డ్రైవర్ దగ్గర, కానీ అక్కడ ఆ పైపు లీకేజ్ అవుతుంది. ఎంతైతే అందాలో ఇంజన్ కు అంత పెట్రోల్ అందట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పైపు లాంటిది అంటారా ఈ మూర్ఛ? ఇక్కడ పైపు లాంటిదని కాదు, కారణం ఏదైనా కావచ్చు. ఆ శరీరము ఆత్మకు సహకరించట్లేదు. సహకరించకపోవడమే నిష్క్రియత్వం, అంతే. ఓకే 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 ఆచార్య. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానకంగా ఆధ్యాత్మిక సత్సంగము బృహదారణ్యోపనిషత్తు మనము ఆత్మనే రకరకాలుగా మనం ఆత్మను ఎట్లా తెలుసుకోవాలనేది మనం ఆలోచిస్తున్నాము. వారు సూటిగా ఆత్మను పట్టుకునేలాగా చూసేదెవరు, ఆలోచించేదెవరు, నడిచేదెవరు అనే అనేక రకరకాల ఇంద్రియాలతో సంబంధం కలుపుతూ మనకు కనువిప్పులాగా తెలియజేస్తున్నారు. అందులో ఒకటి మూర్ఛ అనేది. మూర్ఛ అనేది ఇటు రోగం కాదు, అటు ఆత్మ కాదు. మరి ఏంటిది అంటే ప్రారంధాన్ని ఇప్పుతున్నప్పుడు అందులో వచ్చేటువంటి మధ్యస్థంగా ఉండేటువంటిది శరీరానికి తగలకుండా ఆత్మకు తగలకుండా సంబంధం. వాహనం చెప్పాడు, పెట్రోల్ ఉన్నది, వాహనం ఉన్నది, నడిచేవాడు మంచిగా ఉన్నాడు, కానీ ఆ పైపు లేక నేను దాంట్లోకి వస్తలేదు. అలాంటిది మధ్యస్థంగా ఉండేటువంటి స్థితి అని తెలుసుకోవాలి మనం. ధన్యవాదములు ఆచార్య. ఆచార్య ధన్యవాదాలు. అనంతరం వైదిక సందేహపత్రం పుష్పమ్మ గారు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1కి 2 సార్లు ప్రార్థన. శ్యామలయ్య గారు వైదిక సంధ్య. ఓకే ఓకే. అథ బ్రహ్మయజ్ఞం సంధ్యోపాసన. ఓం 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 అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశశ్రీర్మహి శ్రీశ్రేతాం స్వాహ. ఆచమన మంత్రం. ఓం శన్యో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. इंद्रिया स्पर्श मंत्रमुలు. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रं, ओम नाभिः, ओम हृदयं, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलं, ओम करतल कर पृष्ठे. मार्जन मंत्रम. ओम भुः ओम भुः पुनातु शिरसि, ओम भुव पुनातु नेत्रयो, ओम स्वः पुनातु कंठे, ओम मः पुनातु हृदये, ओम जन पुनातु नाभ्यां, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. प्राणायाम मंत्रमुలు. ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जनः ओम तपः ओम सत्यं. अगमर्शन मंत्रमुలు. ओम ऋतं च सत्यं च विततवोऽध्यायत,
ततो रात्र्याज्यादायत ततः समुद्रो अर्णवः ओम समुद्रादर्णव పుష్పమ్మ గారు చేయించండి. మొదటి నుంచి ఆచార్య అక్కడి నుంచి. ఓం అమృతోపసరణమసి స్వాహ. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేతాం స్వాహ. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలకరపృష్ఠే. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం ఋతం చ సత్యం చాభిద్ధా తపసోऽధ్యజాయత. తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవః. సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతో వశే. సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్. దివం చ పృథివీం చాంతరిక్షమథో స్వః. ఓం షన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. దక్షిణాదిగింద్రోధిపతిస్థిరశ్చిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ప్రతీచీదిగ్వరుణోధిపతిః ప్రిదాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఉదీచీదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుధైషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిః స్విత్రో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వోజంభే దద్మః. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం.
उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रब्रवाम शरदः शतम् अदीनाः हर्षाम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक సచ్చిదానంద స్వరూప జగదుత్పాదక దేవ నీ దివ్యం వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యం మా హృదయమున ధ్యానింతుము మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు చేయునట్లు మా బుద్ధులను ప్రేరేపింపు సమర్పణ భావంతో ఓ పరమేశ్వర దయానిదే మీ కృప వల్ల జపోపాసనాది శుభకర్మములను చేసిన మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుముగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః ఓం इति वैदिक संध्या ब्रह्मयज्ञम् अथ शान्तिपाठः ॐ देवः शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ధన్యవాదాలు ఆచార్య ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య, టైం ఎక్కువ నమో నమః. దాంట్లో డిస్మిస్ అయింది.